నటరాజన్ గారు మీకు అన్మ్యూట్. మీకు అక్కడ కనిపిస్తుందండి. ఎస్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ నటరాజ్ ఫ్రమ్ కుప్పం సార్. ఎస్ సార్. నాకు 30 సంవత్సరాలుగా షుగర్ ఉంది సార్. 30 years. నా ఏజ్ వచ్చి 54 సంవత్సరాలు సార్. 15 సంవత్సరాలు నేను మాత్రలు వాడేవాడిని సార్. డాక్టర్ దగ్గరికి వెళ్తే, అది కూడా మామూలు సన్నాపన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళా, డాక్టర్ మోహన్ డయాబెటిస్ కాట్పాడి ఇంటర్నేషనల్ అన్నమాట. వాని దగ్గరికి వెళ్తే ఒక్కసారి చెకప్ చేయాలంటే 20,000 పే చేయాలి సార్. 20,000 పే చేస్తే కాళ్ళు మంటలు, విపరీతమైన నొప్పి, తర్వాత వచ్చి తల అయితే కన్నా జువ్వులు లాగేది. మాత్రలు కంటిన్యూస్ గా 15 years మాత్రలు వాడాను సార్. 15 years తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చెప్పాడంటే, నాన్న నీకు ఈ మాత్రలు సరిపడదు, ఇంకా నీకు ఇన్సులిన్ వేసుకోవాలా, ఇన్సులిన్ స్టేజ్కి వచ్చేసింది, షుగర్ తగ్గడం లేదు అని చెప్పాడు. వెంటనే ఇన్సులిన్ ఇచ్చాడు. నాకు ఆ ఇన్సులిన్ కంటిన్యూగా ఒక 2 years వాడాను. 2 years వాడిన తర్వాత ఈ ఇన్సులిన్ మళ్ళీ చెకప్ వెళ్ళినప్పుడు, ఈ ఇన్సులిన్ చాలదనైనా నీకు ఇంకా మార్చాలా అనేసి మళ్ళీ పాయింట్లు పెంచాడు. 15 పాయింట్లు అలా పెంచాడు. నాకు నరకం సార్. రోజు చేతిలో 2 చేతులు సూదులు వేసి చేతులు నొప్పులు వేసేది. తర్వాత ఈ చేతులకు కాకుండా మళ్ళీ ఇంకెక్కడ వేసుకోవాలంటే బొడ్డు చుట్టూ వేసుకోమని చెప్పాడు. బొడ్డు చుట్టూ వేసుకునేది. అసలు కంటి చూపు మెల్లగా తగ్గుముఖం బట్టి ఇప్పుడు స్పెట్స్ వేసుకుంటున్నా సార్. సరే, కరెక్ట్ గా మన క్యూర్ సెల్ వచ్చి జనవరి 28వ తారీఖు నా అప్లైనర్ అనేటువంటి ఏకాంబరం గారు వచ్చి నాకు చెప్పారు సార్. ఆయన కరాటే మాస్టర్. ఆయన చెప్పిన వెంటనే నేను తీసుకుని 2 ప్యాకెట్లు తీసుకునేసి మార్నింగ్ ఆయన ఎలా చెప్పాడో అలా స్టార్ట్ చేయడం చేశాను సార్. ఈ రోజు కరెక్ట్ గా నాకు 2.5 నెలల పైన కావస్తుంది. ఇన్సులిన్ పూర్తిగా నిలిపేశాను సార్. 10 రోజుల్లో ఇన్సులిన్ నిలిపేశాను సార్. 10 రోజుల్లో. తర్వాత మాత్రలు 8 మాత్రలు కాస్త 2 మాత్రలు, అది డాక్టర్ ఏం చెప్పిందంటే, వాడినైనా నిలపద్దు, నీకు షుగర్ అయితే బాగా తగ్గుతా ఉంది అని చెప్పింది. వెంటనే నేను 2 మాత్రలు మాత్రం, ఒకటి మార్నింగ్ ఒకటి నైట్ వేసుకుంటాను సార్, అంతే. క్యూర్ సెల్ నిజంగా నేను సంజీవిని చూడలా, కానీ మన క్యూర్ సెల్ నాకు ఇంకొక జీవితాన్ని ఇచ్చిందనేసి అనిపిస్తాను నాకైతే. కానీ అంత ఆనందంగా ఉంది. విజన్ కూడా వచ్చి, ఇంతకుముందు బైక్ ఒక 200-300 కిలోమీటర్లు నడపాలంటే నైట్ టైంలో వచ్చి నాకు ఎదురుగా బండి ఏదైనా వస్తే సరే కనిపించేది కాదు సార్. మళ్ళీ ఇప్పుడు ఏం చేశానంటే, లాస్ట్ వీక్ మన క్యూర్ సెల్ ని వేరే కొంతమందికి చెప్పడం కోసము, మాది కుప్పము, మదనపల్లి నుంచి సిటిఎం వెళ్ళి వాళ్ళకందరికి చెప్పేసి దాదాపు ఒక 10 మందికి చెప్పి ప్రోడక్ట్ ఇచ్చేసి, అక్కడి నుంచి వచ్చే టైం వచ్చి 6:30 అయిపోయింది సార్, సాయంత్రం బయలుదేరే టైం. కుప్పం వచ్చే పాటికి 9-9:30 అయింది సార్. నాకు ఆ నైట్ లో వస్తా ఉంటే ఎదురుగా వచ్చే బండ్లు క్లియర్ కనిపిస్తున్నాయి. తర్వాత ముందైతే రోడ్డు పక్క దిగేవాడిని, ఇప్పుడు దిగకుండా నాకు వచ్చే బండి కనిపిస్తాను, క్లీన్ కనిపిస్తుంది. కనిపించడంతో నాకు కంటి చూపు బాగా మెరుగవుతుంది అనేసి చాలా హ్యాపీ అయింది. ఆ రోజైతే ఇంటికి వచ్చి నా భార్యకి చెప్పాను, అసలు క్యూర్ సెల్ మన లైఫ్ నే మార్చేసింది, ఇంకా మనం క్యూర్ సెల్ ని వదిలే ప్రసక్తే లేదు అనేసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. షుగర్ అసలు చచ్చిపోతామేమో అనేసి డిసైడ్ అయిపోయాను నేను ఆ నొప్పులకు, బాధకు. అలాంటిది క్యూర్ సెల్ ఇచ్చినటువంటి మరో జీవితం నిజంగా 100 మందికి ఇవ్వాలని అనిపిస్తుంది. రోజు అదే పనిలో ఉన్నా సార్. ఈ రోజు కూడా బెంగళూరు కొత్త ఐడి తెల్లారితో స్టార్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ క్యూర్ సెల్ సార్. ఆల్ అప్లైనర్స్ ఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నటరాజన్ గారు, చాలా మంచి రిజల్ట్ మీకు కూడా వచ్చినందుకు. అలాగే నిజంగానే అద్భుతం అండి ఇది. వాళ్ళ హ్యాపీనెస్ తెలిసిపోతా ఉంది కదా సార్. చూడండి ఎంత హ్యాపీగా ఆయన హ్యాపీనెస్ ని షేర్ చేసుకున్నారు, అక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తా ఉంది కూడా. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నటరాజన్ అండి, నటరాజన్ ఫ్రమ్ కుప్పం అనుకుంటానండి. ఈయన చెప్పినప్పుడు నన్ను నేను చూసుకున్నానండి. నటరాజన్ గారు ఆయన వ్యక్తపరిచిన డయాబెటీస్ గురించి
డయాబెటిస్ ఉన్న వ్యక్తి ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తాడంటే, నేను మీకు ఖచ్చితంగా పర్ఫెక్ట్‌గా నేను యాజ్ ఎ డయాబెటిస్‌గా తగ్గిన తర్వాత నేను ఎయిర్ కార్డ్ ప్రోగ్రామ్‌లో నా యొక్క టెస్టిమోనీ నా రిపోర్ట్స్‌తో పాటు నేను ఎంతో ఎంతూజియాస్టిక్‌గా మీతో నేను షేర్ చేసుకున్నాను. ఎంతో ఎంతూజియాస్టిక్‌గా. అది నేను చూపిచ్చాను. అదే వీడియోస్ చాలామంది ఇప్పుడు రిపీట్ చేస్తూనే ఉంటారు. కానీ నన్ను నేను చూసుకునే కంటే నటరాజన్‌లో నన్ను నేను చూసుకున్న వేళ. ఎందుకంటే నటరాజన్ గారు 30 ఇయర్స్ డయాబెటిస్ అండి. ఆషామాషి కాదు. దట్ 30 ఇయర్స్ అంటే వస్తా అని చెప్పారు కదా! చిన్న టాబ్లెట్స్‌తో మొదలైన ట్రీట్మెంట్ అల్లోపతి వస్తూ రోజుకి 3 పూట్లు 6, 9, 10 టాబ్లెట్స్ తర్వాత ఇన్సులిన్ స్టేజ్ నుంచి యూనిట్స్ పెరిగి ఏమైనా తగ్గుతుందా అంటే తగ్గకపోగా ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్. రకరకాల సైడ్ ఎఫెక్ట్స్. కిడ్నీ పోద్ది, కంటి చూపు పోద్ది. ఎన్నో పోతాయి. సేమ్ ఆయన ఏం చెప్పారో ఇది స్కూల్ అంటారు కదా! అట్లా మోహన్ డయాబెటిస్‌లో నేను కూడా వెళ్ళేవాడినండి. ఎప్పుడూ పెరిగేదే తప్ప తగ్గేదంటూ ఉండదు. మనం ఏదన్నా ఆల్టర్‌నేటివ్ ట్రీట్మెంట్ చెప్తే వాళ్ళు అస్సలు యాక్సెప్ట్ చెయ్యరు. అస్సలు మీరు వాడకూడదనే చెప్పేస్తారు. ఈవెన్ దో ఫుడ్ కూడా. కొర్రలు ఇవన్నీ అంటే అవన్నీ వద్దని చెప్తారు వాళ్ళు. నాకదే ఆశ్చర్యం వేస్తుంది అసలు. కాఫీ తాగొచ్చంటారు. వాళ్ళే చెప్తారు. ఎందుకంటే ఇవన్నీ తాగుతూ హ్యాపీగా మా టాబ్లెట్స్ వేసుకుంటూనే ఉండండి. నిరంతరం మీరు మాకు రెగ్యులర్ కస్టమర్‌గానే ఉండండి చెప్తారండి. తప్పుగా అనుకోవద్దండి ఎవరైనా ఉంటే దానికి సంబంధించి డిపార్ట్‌మెంట్. అలాంటిది అసలు ఆయన చెప్తుంటే నాకంటే పెద్ద మిరాకిల్ సార్ మీకు. ఇన్సులిన్ నుంచి బయటకొచ్చేసారు ఆయన కంప్లీట్‌గా. ఇన్సులిన్ నుంచి బయటకొచ్చారు. టాబ్లెట్స్ తగ్గిచ్చేసారు.